మహిళలపై జరిగే లైంగిక దాడులు, అత్యాచారాలు వంటి ఘోర నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నేరస్తులు ఎంతటి వారైనా చట్టం నుండి తప్పించుకోలేరని అన్నారు. కేతపల్లి పోలీస్ స్టేషన్లో 2016లో నమోదైన అత్యాచార కేసులో బొప్పారం గ్రామానికి చెందిన చందా వెంకన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసును విచారించిన నల్గొండ మహిళా కోర్టు 4వ అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి నిందితుడిపై అభియోగాలు రుజువైనట్లు నిర్ధారించి అత్యాచారం నేరానికి 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు. అలాగే ఐపీసీ సెక్షన్ 452 కింద 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, సెక్షన్ 342 కింద 6 నెలల కఠిన కారాగార శిక్ష, సెక్షన్ 323 కింద 6 నెలల సాధారణ కారాగార శిక్షతో పాటు సంబంధిత జరిమానాలు కూడా విధించినట్లు పేర్కొన్నారు. కోర్టు విధించిన అన్ని జైలు శిక్షలు ఏకకాలంలో అమలులో ఉంటాయని వెల్లడించారు. ఈ కేసులో అప్పటి కేతపల్లి ఎస్ఐ ఎం కృష్ణయ్య, శాలికౌరారం సర్కిల్కు చెందిన అప్పటి సీఐలు పి ప్రవీణ్ కుమార్, ఏ విశ్వప్రసాద్, కె కాస్ట్రోలు శాస్త్రీయ ఆధారాలతో సమగ్ర దర్యాప్తు నిర్వహించి పటిష్టమైన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీవాణి దామోదరం, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి వెంకటరమణారెడ్డి సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో నిందితుడికి శిక్ష పడిందన్నారు. మహిళలు, బాలికలపై జరిగే నేరాల విషయంలో జిల్లా పోలీసులు అత్యంత ప్రాధాన్యతతో వ్యవహరిస్తున్నారని, బాధితులకు న్యాయం జరిగేలా ప్రతి కేసును శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా కృషి చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి చట్ట ప్రకారం కఠిన శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు.